మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నిర్వహించిన జూమ్ మీటింగ్ ఇప్పుడే ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నికల క్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరుగుతాయని, దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం టికెట్లు ఇప్పించుకోవడమే కాకుండా ఎవరైతే రికమెండ్ చేస్తారో ఆ అభ్యర్థులను గెలిపించుకునే పూర్తి బాధ్యత కూడా సదరు నేతలే తీసుకోవాలని ఆయన ఖరాఖండిగా చెప్పారు. గెలుపు బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదని హెచ్చరించారు సీఎం. రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోతో పాటు స్థానిక సమస్యలను ప్రతిబింబించేలా ప్రతి మున్సిపాలిటీకి ఒక లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కార హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. దీంతో ఇటు సీఎం సైతం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, సీఎం ఇటు ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళు అభ్యర్థికి సంబంధించిన గెలుపుకి సైతం పనిచేయాలి అంటూ కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇంకేం మాట్లాడారు ఈ జూమ్ మీటింగ్ లో? అప్డేట్స్ ఏంటి వాసు? సర్తాజ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా ఆయన పార్టీ నేతలతో కీలక జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రధానంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రచారం, ఎన్నికల్లో గెలుపుకు సంబంధించినటువంటి అంశాలపైన దిశానిర్దేశం చేశారు. అయితే పార్టీ సింబల్ పై జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి, ఎందుకంటే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ కు సంబంధం లేదు, కానీ పార్టీ సింబల్ కు పై జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకోవాలని కూడా దిశానిర్దేశం చేశారు. అంటే కీలక సీనియర్ మంత్రులతో పాటు పలువురు పిసిసి నేతలు కూడా హాజరయ్యారు ఈ సమావేశానికి. అయితే టికెట్ రికమెండేషన్ చేసే నేతలు, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, ఎవరికైతే టికెట్ ఇవ్వాలి, ఎవరికైతే మున్సిపల్ చైర్మన్ గా వాళ్ళకు టికెట్ ఇవ్వాలని ఎవరైతే రికమెండ్ చేస్తా ఉన్నారో వారిని గెలిపించుకునే బాధ్యత మీదే అంటూ కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. లోకల్ మేనిఫెస్టో, అంటే పార్టీ మేనిఫెస్టో కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అవసరాలు, ఏదైతే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలకు సంబంధించి మేనిఫెస్టో రెడీ చేసుకోవాలి. అక్కడ స్థానిక ప్రజలతో కూడా మమేకమై అక్కడ స్థానిక లీడర్లతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఎలా ఉన్నాయి అన్న అంశం పైన కూడా మేనిఫెస్టో రెడీ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక బీఫామ్లు అందజేసే బాధ్యత డీసీసీలు, ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీలు మా బాధ్యత అని చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా చాలా మంది బరిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క వార్డుకు సంబంధించి కూడా 3 లేదా 4 పోటీలో ఉన్నారు. వాళ్ళను ఎవరైతే రెబల్స్ గా ఉన్నటువంటి అభ్యర్థులను సరిదిద్దే పనిలో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరు కూడా రెబల్స్ అనే అభ్యర్థి ఉండొద్దు, ఎవరైతే గెలుపు అవకాశాలను అభ్యర్థులు మాత్రమే బీఫామ్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఇప్పటికే పలుమార్లు, అంటే అమెరికాలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్కు వచ్చి కూడా ఆయన జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ జూమ్ మీటింగ్ లో కూడా ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థికి మాత్రమే టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఆయన పక్కాగా చెప్పారు. ఖచ్చితంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా సీట్లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా రెబల్స్ కారణంగా కూడా పలు చోట్ల ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రెబల్స్ లేకుండా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో పాటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలది అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎవరైతే ఈ ఎన్నికలకు సంబంధించి రికమెండేషన్ చేసుకుని టికెట్ ఇప్పించుకున్నారో గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అంటూ కూడా ముఖ్యమంత్రి వాళ్ళ పైన అయితే పూర్తిగా గెలిపించుకునే బాధ్యతను నెట్టివేయడం జరిగింది. ఇక మరోపక్క ముఖ్యమంత్రికి సంబంధించి కూడా వరుసగా 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా పలు జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, అంటే బహిరంగ సభలతో పాటు కార్నర్ మీటింగ్లతో పాటు పలు ప్రారంభోత్సవాలతో పాటు ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పేరు మార్చిందో, మహాత్మా గాంధీ పేరు మార్చిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆ సభల్లో కూడా ఉద్దేశించి ప్రసంగించే అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా ప్రజల్లోకి సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే మహాత్మా గాంధీ పేరు మార్చిన అంశానికి సంబంధించిన విషయాన్ని కూడా ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దాంతో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించాలి. అంటే ఒక వ్యూహం ప్రకారం కూడా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు నేతలతో కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. సభలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాజకీయ కొత్త పరిణామాలకు సంబంధించి కూడా స్థానిక నేతలతో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మంత్రులకు సంబంధించి కూడా కీలకంగా దిశానిర్దేశం చేశారు. ఎవరైతే పార్లమెంటు వైజ్ గా
ఒక మంత్రిని నియమించారు. ఖచ్చితంగా ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ గెలుచుకునే బాధ్యత ఆ మంత్రులది అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. త్వరలోనే అంటే 4వ తారీఖు నుంచి Yes, thank you, Vasu.